హలో ఎవ్రీవన్, ఈరోజు నేను పెసరట్టు చేశానండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి హై సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, కాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది. పిల్లలకైతే సూపర్ రిచ్ ఫుడ్ అనొచ్చు. దీనికోసం నేను కొద్దిగా రైస్, గ్రీన్ మూంగ్ దాల్ 2 కప్స్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని నైట్ మొత్తం సోక్ చేసుకున్నానండి. మీరు కావాలంటే 6 or 7 hours నానబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మార్నింగ్ కొద్దిగా అల్లము, పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకొని నార్మల్ దోసపిండి ఎలా గ్రైండ్ చేసుకుంటానో సేమ్ అలాగే గ్రైండ్ చేసుకోవాలా. ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇందులోకి కొద్దిగా దోశలో వేస్తారు కదా, ఆ సోడా వేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మేము వేసినాము. సాల్ట్ గ్రైండ్ చేసేటప్పుడు ఇలా బాగా బీట్ చేసుకోవాలా. బాగా బీట్ చేసుకుంటే దోశ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను. స్ప్రే చేసుకొని కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు ఇలా నార్మల్ దోశ ఎలా వేసుకుంటారో సేమ్ అలాగే వేసుకోవాలా. నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ జింజర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ 2 times అయినా ట్రై చేయండి. మంచి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. హెల్తీ బ్రేక్ఫాస్ట్, తొందరగా కూడా చేసుకోవచ్చు. ఇందులోకి ఇంకా టేస్టీగా చేసుకోవడానికి చాప్ చేసుకున్న ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్ వేసుకున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్స్ అన్ని వీడియోస్ పెడతాను నేను. మీకు ఇంకా ఏమైనా కావాలంటే, ఏమైనా ఫుడ్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.